కోరుట్ల ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు కాబోతున్న శుభతరుణంలో నిరంతరం కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా సహకరించినటువంటి ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో నిజంగా హామీలన్నీ కూడా మన విద్యాసాగర్ రావు గారి హయాంలోనే నెరవేరుతాయని, అభివృద్ధి పదంలో కోరుట్ల ముందుకు దూసుకుపోతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఈ 100 పడకల ఆసుపత్రిని మీరు ఏర్పాటు చేయబోతున్నందుకు యువజన సంఘాల పక్షాన, అదేవిధంగా టీఆర్ఎస్ యూత్ పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరం. ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడం చాలా ఆనందకరం. ఏదైతే ఇప్పుడు విద్యాసాగర్ రావు నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గం కానీ కోరుట్ల పట్టణం కానీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. హామీ ఇచ్చిన విధంగానే రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిని కూడా ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అభివృద్ధిని మన విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క 100 పడకల ఆసుపత్రికి మనకు సహకరించిన కేటీఆర్ గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కవిత గారికి, దీని కోసం కృషి చేసిన మన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారికి ప్రత్యేకంగా కోరుట్ల పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కోరుట్ల పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు వెలువడడం అనేది చాలా సంతోషకరం. ఎన్నో రోజుల నుంచి మనం చూస్తున్న కోరుట్ల పట్టణం 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కలలు కన్నాం. ఆ కలలన్నీ మన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, స్థానిక శాసనసభ్యులు నెరవేరుస్తున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారము తొందరలోనే ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిని చేపడుతున్నందుకు కోరుట్ల పట్టణ ప్రజల పక్షాన, మా కౌన్సిల్ పక్షాన, పార్టీ పక్షాన, కోరుట్ల పట్టణ ప్రజలందరి పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోరుట్ల ప్రజలకు శుభదినము. కోరుట్ల జనాలకు మంచి ఒక అంటే టీఆర్ఎస్ తరఫున మా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, ఎంపీ కవిత గారి ఆధ్వర్యం లోపల ఒక మంచి శుభదినం. ఎందుకంటే కోరుట్ల జనాలకు చిరకాల స్వప్నం ఏదైతే ఎలక్షన్ల హామీలు ఇచ్చారో, డివిజన్ అయితే కాదు అనే కొంతమంది ప్రత్యర్థులు పనిగట్టుకొని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. వాళ్ళకు ఇది ఒక చెప్పు దెబ్బ అని చెప్పేసి నేను కోరుట్ల జనాలకు ఒక మంచి సూచన ఇస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గారు, మన విద్యాసాగర్ రావు గారు కానీ, కవితక్క గారు కానీ, మన సీఎం గారు చెప్పంగా కూడా జనాలను ఒక అబద్ధ రూట్ లోపల తీసుకుపోయి ఇది కాదు అనేది నిరూపించలేకపోయిండు. ఇందుకు గాను ఈరోజు కోరుట్ల జనాలకు ఒక మంచి శుభవార్తగా ఈరోజు 100 పడకల ఆసుపత్రి కానీ, డివిజన్ కానీ ఏర్పడము చాలా శుభపరిణామం. ఎందుకంటే గత ఎలక్షన్ లోపల జరిగితే అంటే ఇది కాదా అనే ఆలోచన లోపల ఉన్నారు. వాళ్ళు కూడా జనాలు కూడా ఆలోచించాలి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి మా కౌన్సిలర్ తరఫున మరియు పార్టీ అధ్యక్షుని తరఫున మరి మా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారికి, మా కవితక్క గారికి మున్ముందు ఏమున్నా కానీ వాళ్ళ ఆధ్వర్యం లోపల ముందుకు ఏ కోరుట్ల జనాలకు ఏమున్నా వాళ్ళ వర్క్స్ కానీ ఏదైనా కానీ కోరుట్లకు సంబంధించిన ప్రతి ఇష్యూ లోపల ముందుండి వాళ్ళ అధిష్టానం తీసుకుపోయి మేము మా పార్టీ అధ్యక్షుల ద్వారా కానీ, మా కౌన్సిల్ ద్వారా కానీ, పట్టణ నాయకుల ద్వారా కానీ ముందుకు తీసుకువెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చాలా థ్యాంక్స్. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుట్ల పట్టణంలోని ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో నెంబర్ 83 విడుదల చేసింది. ఇందులో భాగంగా 21.5 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. మన కోరుట్ల పట్టణ ప్రజలు ఎన్నో రోజులుగా 100 పడకల ఆసుపత్రి కావాలని కోరుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు
గత ప్రభుత్వ హయాంలో ఎంపీ గారి ద్వారా కేటీఆర్ ద్వారా కూడా వారు తీవ్ర కృషి చేసిండ్రు. ఎలక్షన్ల కంటే ముందే ఇది రావాల్సి ఉండే, కానీ ఎలక్షన్లు ముందడి జరగడం వల్ల కొద్దిగా లేట్ కావడం జరిగింది. అయితే ఎన్నికల్లో విద్యాసాగర్ రావు గారు కానీ కవితక్క గారు కానీ మేము 100 పడకల ఆసుపత్రి మంజూరైందని చెప్పారు. కానీ ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు కావాలని ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నా కూడా కావాలని చెప్పి డివిజన్ రానియకుండా చేశారు. తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఉన్న మిషన్లు తీసుకుపోతున్నారు, ఇక్కడ బస్సులు తీసుకుపోతున్నారు, ఆఫీసులు తరలిస్తున్నారని దుష్ప్రచారం చేశారు. దానివల్ల కొంత ప్రజలు ఇబ్బందులకు గురైనారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి కొంచెం తగ్గడం జరిగింది. అయితే తగ్గినా కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 3 రోజుల్లో బట్టే కోర్టు కోసం జీవో విడుదల చేసిండ్రు. అలాగే మొన్న ఒక 15 days బ్యాకే దానికి కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు వెలిపించుకోవచ్చు అని అదొచ్చింది. అలాగే నిన్న 1వ తేదీ నాడు 100 పడకల ఆసుపత్రికి జీవో మంజూరు జరిగింది. అంటే మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధంగా ఉన్నా లేకున్నా తను ఇచ్చిన మాటను నిరూపించుకోవడం కోసం ఎంపీ గారి సహకారంతో ఈరోజు డివిజన్ కానీ 100 పడకల ఆసుపత్రి కానీ తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే విన్నపం ఏంటంటే, గతంలో ఉన్న నాయకులు ఇక్కడ ఏం చేసినా చేయకున్నా మేమే చేసినామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళు ఎంతో ప్రజలు అసలు ఈ డివిజన్ ముఖ్యమంత్రి గారు జగిత్యాల సభలో ప్రకటిస్తే ఇది అయ్యేది కాదు పోయేది కాదని సోషల్ మీడియాలో తర్వాత పత్రికా ప్రకటన ద్వారా ఈ డివిజన్ రాదు 10 కిలోమీటర్లకు అవుతుందా పోతుందా అని చెప్పి కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ చేసిండ్రు. కానీ అట్లాంటి డివిజన్ కూడా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సాధించారు. అలాగే ఈరోజు మెట్పల్లి ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి మెట్పల్లి మీద పక్షపాత ధోరణి, మెట్పల్లి మీదనే ప్రేమ, కురుకుల మీద సవత్తలి ప్రేమ అని చెప్తారు. తాను మెట్పల్లిలో ఉన్నప్పటికీ కూడా కురుకులనే 100 పడకల ఆసుపత్రి చేయించి ఈరోజు ఎమ్మెల్యే గారు కురుకుల పట్టణం మీద తనకున్న ప్రేమను చాటి చెప్పారు. కాబట్టి కురుకుల పట్టణ ప్రజలందరూ గమనించి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు ఉన్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన ఎంపీ కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అలాగే ముందు ఏ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా, సింగిల్ విండో ఎలక్షన్ జరిగినా, మన జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపు నిలబడి పనిచేసే ప్రభుత్వాన్ని సమర్థించాలని చెప్పి కోరుకుంటున్నారు. నిలబడి